రైట్ ఇక మరి కాసేపట్లో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మేనిఫెస్టో అయితే రిలీజ్ కాబోతుంది 2019 నుంచి 2024 ఏవైతే పథకాలకు సంబంధించి అవే పథకాలు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే దానికి తగ్గట్టుగా ఏదైతే ఈ నవరత్నాలు అంశం ఉందో ఆ నవరత్నాలకు సంబంధించి వాటిని కొంచెం ఇంప్లిమెంటేషన్స్ చేసి అవే సాదాసీదాగా నమోదయ్యే సేమ్ అలానే ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. మధు, నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే కనుక 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి అధికారంలో తీసుకురావడానికి నవరత్నాలే మేనిఫెస్టోనే గతంలో 2019లో చెప్పిన విధంగా బైబులు, ఖురాను, భగవద్గీత అని చెప్పే విధంగా కూడా 2024లో కూడా బైబులు, ఖురాన్, భగవద్గీతగా కూడా మేనిఫెస్టో తీసుకురాబోతున్నాం అని చెప్పని వైసీపీ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికోసంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయనున్నారు. అయితే గతంలో మనం చూసినట్లయితే నవరత్నాలు పేరుతో పెద్ద ఎత్తున మహిళలకి, యువతకి, రైతుకి పెద్దపీట వేసామని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి విద్యకి, వైద్యానికి కూడా పెద్దపీట వేసామని చెప్తున్నట్టు నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కూడా ప్లస్ ఉండబోతుంది, అంటే నవరత్నాలు ప్లస్ ఉండబోతుందని చెప్పనేది వైసీపీ శ్రేణులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోనే మొదటి నుంచి కూడా బైబులు, భగవద్గీత, ఖురాన్ అని చెప్తూ ఉన్నారు. ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి అన్ని రకాలుగాను మేలు చేసే విధంగానే ఉంటుంది నా మేనిఫెస్టో అని చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మరొకసారి మహిళలకి, యువతకి, రైతుకు కూడా పెద్దపీట అయిపోతున్నారని చెప్పని తెలుస్తుంది. దీన్ని చూసినట్లయితే కనుక మనం రైతుకు సంబంధించి ఇప్పటికే రైతు భరోసా ఇస్తున్నారు. రైతు భరోసాని ఏడాదికి 2 దఫలుగా కూడా రైతు భరోసా ఇస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈసారి దాని రైతు భరోసాని పెంచేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా రైతుకు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో ఉచిత విద్యుత్తుని అంటే బేటర్లతో పని లేకుండా పూర్తి స్థాయిలో ఉచిత విద్యుత్తుని రైతుకి ఇచ్చేందుకు కూడా మేనిఫెస్టోలో పెట్టే అవకాశం ఉందని చెప్పని కూడా ఇప్పటికే తెలుస్తున్నటువంటి సమాచారం ఉంది. మరో పక్క నుంచి మనం చూసినట్లయితే కనుక మహిళలకి ఇప్పటికే ఇస్తున్నటువంటి అమ్మఒడి కావచ్చు, అదేవిధంగా జగనన్న విద్యా దీవెన కావచ్చు, ఇవన్నీ కూడా మహిళలకి సాధికారతతో కూడా జగనన్న చేయూత, జగనన్న చౌదోడు అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలు ఏవైతే పెట్టారో అవన్నీ కూడా మహిళల సాధికారతలో భాగంగానే మనం చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూస్తే కనుక యువతకి సంబంధించినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెగా డిఎస్సి ఇస్తామని చెప్పారు. గతంలోనే మెగా డిఎస్సి ప్లేస్లో ఇప్పటికే గ్రామ సచివాలయాల ద్వారా కూడా గ్రామ సచివాలయాల నుంచి దాదాపు 1,50,000 పాటు ఉద్యోగాలు ఏకకాలం కూడా ఇచ్చామని చెప్తున్నారు. మరొకసారి అధికారంలోకి వస్తే కనుక మెగా డిఎస్సితో పాటు నిరుద్యోగులకు ఏదైతే అవకాశం ఉన్నంత వరకు కూడా జాబ్ క్యాలెండర్ని, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ అంశాన్ని గతంలో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ కూడా తీయలేదు కాబట్టి జాబ్ క్యాలెండర్ ఎలా తీయబోతున్నారు అంటే గతంలో సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా జాబ్ క్యాలెండర్ తీయడం కొంత ఆలస్యమైందని చెప్తూ ఉన్నారు. ఈలోపు మరొకసారి 2024 ఎన్నికల సమాయత్తం అవ్వాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే రెండోసారి అధికారంలోకి వస్తే కనుక జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి అంశాన్ని పూర్తిగా పరిశీలించే విధంగా, అంటే ఒకేసారి 1,00,000 పైన ఉద్యోగాలు ఇచ్చేందుకు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. 5 ఏళ్లలో పాటు 5 లక్షల ఉద్యోగాలకు కూడా అవకాశం కల్పించేందుకు, ఉపాధి కల్పించేందుకు కూడా నిరుద్యోగులు ఉపాధి కల్పించేందుకు కూడా మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా మరికొద్దిసేపట్లోనే వైసీపీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేయనున్నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది 2.0 లాగా నవరత్నాలు ప్లస్ ఉండబోతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధు, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.